హైదరాబాద్ కుషాయిగూడలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఆయన దగ్గర పనిచేసే ఇద్దరు దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన అనేది కుషాయిగూడ హెచ్బి కాలనీలో కలకలం రేపిన పరిస్థితి. నిన్న సాయంత్రం ఈ ఘటన జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం కుషాయిగూడలోని హెచ్బి కాలనీలో ఉన్నాం. ఇదే ప్రదేశంలో ఇదే స్పాట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీకాంత్ రెడ్డి గత కొంతకాలంగా కూడా ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపార లావాదేవీలో ఆర్థికపరమైనటువంటి విభేదాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు కూడా తెలుస్తుంది. మనం ప్రస్తుతం స్పాట్లోనే ఉన్నాం. ఇక్కడికి ఎగ్జాక్ట్లీ జస్ట్ ఒక 20-30 మీటర్ల దూరంలోనే ఆయనకు సంబంధించిన కార్యాలయం ఉంది. సో కార్యాలయంలో ఇద్దరు వ్యక్తులు తన దగ్గర పనిచేసినటువంటి ధనరాజ్ డానియల్ ఇద్దరు గతంలో బౌన్సర్లుగా పనిచేశారు. సో అక్కడ వాళ్ళు కలిసిన అనంతరం పథకం ప్రకారమే వాళ్ళు ఇక్కడికి అతన్ని వెళ్తున్న క్రమంలో అడ్డగించి ఇక్కడనే జస్ట్ 30 మీటర్ల దూరంలోనే ఇక్కడే చిన్న టర్నింగ్ ఉంది. కొంత దూరం వెళ్ళిపోతే ఆయన తన ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడే ఆయనను అడ్డగించారు. రక్తపు మరకలు రక్తపు మడుగులంతా మనకు కనిపిస్తున్నాయి. ఈ చెట్టు వద్ద దీని దగ్గరనే గొంతు కోసి అనంతరం కత్తిపోట్లు పిలిచి ధనరాజ్ డానియల్ ఇద్దరు ఇక్కడ కింద పడేసి అతన్ని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన జరుగుతున్న సందర్భంలో చుట్టుపక్కలటువంటి కాలనీ వాసులు కూడా చూసిన పరిస్థితి. కానీ అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా కత్తి ఉండడంతో భయాందోళనకు గురైనట్లుగా కూడా స్థానికులు చెప్తున్నారు. ఫోన్లలో వీడియోలు తీశారు. కానీ తనని దాదాపు 20-50 కుటుంబాలు కూడా ఈ కాలనీలో నివాసం ఉంటున్నాయి. కానీ వారంతా కూడా వచ్చి వీడియోలు తీశారు. కానీ దుండగులని అడ్డుకునే ప్రయత్నం చేయలేదంటూ కూడా కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్లీ 20 నుంచి అత్యంత దగ్గరనే జస్ట్ 2 ఇల్లులు మాత్రమే మధ్యలో ఉన్నాయి. ఇక్కడ మనం చూడవచ్చు ఆయనకు సంబంధించినటువంటి కార్యాలయం 4S గ్రూప్ అనే రియల్ ఎస్టేట్ సంస్థను దాదాపు 2 దశాబ్దాల 20 ఏళ్ళుగా కూడా ఆయన నిర్వహిస్తున్నాడు. గతంలో రియల్ ఎస్టేట్లో కూడా అనేక సెటిల్మెంట్లు చేసినట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే భోగారంకు సంబంధించినటువంటి ల్యాండ్లోనే ఈ ధనరాజ్ డానియల్ ఇద్దరు కూడా ఆ ల్యాండ్ సెటిల్మెంట్లో తనతో పాటు ఉన్నారు. అందులో కొంత డబ్బులు కూడా ఇవ్వాల్సి ఉంది, ₹1 కోటి ఇవ్వాల్సి ఉంది. అందులో తమకు డబ్బులు ఇవ్వలేదంటూ కూడా కొంత కక్ష పెంచుకున్నట్లు కూడా తెలిసింది. గత కొంతకాలంగా తనకు దూరంగా ఉంటున్నటువంటి ధనరాజ్ డానియల్ ఆ డబ్బుల విషయంలో వచ్చి ఇదే కార్యాలయం మనం చూస్తున్నటువంటి కార్యాలయంలో సీసీ కెమెరాలు అంతా పకడ్బందీగానే తన కార్యాలయం ఉంది. మనం చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి ఆయన వాహనం కూడా లోపలనే ఉంది. ఇదే కార్యాలయంలో ధనరాజ్ డానియల్తో చర్చలు జరిగాయి. సో చర్చలు జరిగిన అనంతరం కూడా ఆ డబ్బుల విషయంలో విభేదాలు మాట పెరిగిన అనంతరం కూడా వాళ్ళకు గొడవ జరిగింది. అనంతరం వాళ్ళు బయటకు వచ్చారు. సో శ్రీకాంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి తన కార్యాలయం నుంచి ఇక్కడనే 300 మీటర్లోనే తన ఇల్లు ఉంది. సో అక్కడికి వెళ్లేందుకు బయటకు వచ్చాడు. సో బయటకు వచ్చిన తర్వాత కొంత ముందుకు వెళ్ళాడు. దాదాపు 20 మీటర్ల దూరం వెళ్ళగానే ముందస్తు ప్రణాళిక భాగంగానే కత్తి తెచ్చుకున్నటువంటి ధనరాజ్ డానియల్ 20 మీటర్ల దూరంలో ఆయన టర్నింగ్ దాటి ఇంటికి వెళ్ళిపోతాడు. సో అక్కడ సీసీ కెమెరాలు లేవని భావించి, ఎందుకంటే ఇక్కడ 2 సీసీ కెమెరాలు మొత్తం మిగతా అపార్ట్మెంట్లలో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. సో అక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత ఆయనను అడ్డగించారు. యాక్టివా పైన ఆయనని అడ్డగించి తన పైన కత్తితో దాడి చేసి విచక్షణ రహితంగా పొడిచి హత్య చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారిన పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులే వీడియోలు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి అతను మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే శ్రీకాంత్ రెడ్డికి భార్య ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. గత 20 సంవత్సరాలుగా కూడా ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. సో ఈ విధంగా హత్యకు గురవడంతో స్థానికులు ఒక్కసారిగా కలవరానికి గురవుతున్న పరిస్థితి. రాధా సార్, ఎక్కడ ఉంటారు మేము? ఇక్కడ ఇంద్రనాథ్ కాలనీ ఉంటాం సార్. నిన్న జరిగిన తర్వాత ఎట్లా ఉండే పరిస్థితి? ఎట్లా ఉండేది సార్ అంటే మాకు తెలిసింది సార్. తెలిసిన తర్వాత మేము వచ్చినాము. వచ్చిన తర్వాత ఏంటంటే మర్డర్ జరిగిందని తెలిసిన తర్వాత మేము అక్కడ నిల్చున్నాం సార్. నిల్చున్న తర్వాత అందరు పబ్లిక్ వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు సార్. వచ్చిన తర్వాత చూద్దామంటే అసలు చూడనివ్వలేదు. అంటే ఇంకా మేము ఏంటంటే వీడియోలు కూడా చూసినాం సార్. వీడియోలు చూసిన తర్వాత ఏమైందంటే మరి ఘోరంగా ఈ కాలనీలో అట్లా జరగడం అంటే చాలా అన్యాయం సార్. ఏంటంటే అంత పబ్లిక్ ఉన్నాక కూడా ఒక మనిషిని చంపడం అంటే రేపు ఎవరికైనా జరగవచ్చు. కానీ పబ్లిక్ అనేది ఏంటంటే కొంచెం ధైర్యం చేసి వస్తే మనం ఒక మనిషిని కాపాడిన వాళ్ళం అయ్యేవాళ్ళం అనుకుంటున్నాను నేను సార్. అది సార్ ఒక మరింత ఘోరంగా మాకు తెలిసినంత వరకు ఏంటి సార్ అంటే ఏంటంటే తను ఎట్లా అంటే ఈయన రియల్ ఎస్టేట్ అంట కదా, తన పేరేముంది సార్, శ్రీకాంత్ రెడ్డి సారు. అయితే తను ఏంటంటే తనకు బాడీ గాళ్ళు అనగా మాకు తెలుసు. ఆ బాడీ గాళ్ళు తనతోటి పనిచేశారంట ఆ సార్కి.
ఏమో మరి ఏం జరిగిందేమో సార్ అక్కడ ఏంటంటే తనతో పనిచేసిన వాళ్ళే చంపారని మాకు తెలిసింది సార్ అంతవరకు. కత్తి అయితే మెయిన్ కత్తి ఉందండి సార్. ఫస్ట్ మెడ కోసిన తర్వాత మేము చూసిన తర్వాత మళ్ళీ మెడ కోసినాక ఇలా అన్నాడు సార్ కాలుతోటి, అన్న తర్వాత కత్తితోటి ఇలా పొడిచి. పబ్లిక్ కూడా అక్కడ ఉన్నారు చూస్తున్నారు కానీ అదే వచ్చింది ఎందుకు ఆపలేదు. వీడియోలు తీసారు సార్. అదే వీడియోలు తీసే బదులు సరే ఒక 10 మందిని పిలిచి వచ్చేసి ఆ ప్రాణాన్ని కాపాడితే ఎంత బాగుండేది చెప్పండి సార్ మీరే. అసలు ఏంటంటే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ అదైపోయింది, పాపం భార్య పిల్లలు ఆగమైపోయారు. ఇక్కడ ఎవరైతే దాడి చేసిరో వాళ్ళు కూడా ఒక అమ్మననే కుట్టిరు కదా సార్. అంతగా మరి ఘోరంగా అంత అన్యాయంగా చంపుతారా సార్? ఇంకా వేరే ఎన్నో జరుగుతాయి. ఇట్లనే సమాజం అని ఇట్లనే అయిపోతుంది సార్. అసలు మీరు చెప్పండి సార్. మరి ఘోరం ఉంది సార్. ఈ మధ్యకాలం అత్యాచారాలు చాలా జరుగుతున్నాయి సార్. అసలు ఒక హస్బెండ్ ప్రజలు వీడియోలు తీస్తారు కానీ ఆపట్లేదు సార్. మనకు కూడా జరగవచ్చు రేపు. ఏంటంటే అలాంటి అరికట్టాలి సార్. ఒక మనిషిని ఒక బస్సులో ఏదైనా ఒక అన్యాయం జరుగుతుంటే అందరు పోయి సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అది నాకు రేపు జరగవచ్చు, ఇంకా వేరే వాళ్ళు జరగవచ్చు, ఇంకా మీకు కూడా జరగవచ్చు. మాట చెప్తున్నా సార్ సమాజం మీద అలాంటివి జరగొద్దు. ఇందరు పోలీసులు ఎన్ని అయినా కానీ ఎలాంటివి ఆపలేకపోతున్నారు. అది సార్ నాకు చాలా బాధాకరం విషయం సార్. నేను చూడగానే చాలా బాధ అనిపించింది. చిన్న పిల్లలు 2 ఉన్నారు పాపం. ఆవిడ అమ్మ ఒక ఇంటి నుంచి వచ్చింది సార్. అన్ని అబ్బాయి ఆయన నమ్ముకొని ఒక హస్బెండ్ నమ్ముకొని ఆమె పరిస్థితి ఏంది? ఆయన ఎన్ని చేసినా మనకు తెలియదు, ఏం పాపాలు చేసినా మనకైతే తెలియదు. కానీ ఇప్పుడు 3 ప్రాణాలు కదా సార్. ఇప్పుడు డాడీని ఎవరిని పిలుస్తాడు? ఇప్పుడు అబ్బాయి చిన్న అబ్బాయి అంట. అసలు అందరూ మంది మొఖాలు చూస్తారు. నాన్న వాళ్ళ మొఖాలు చూస్తాడు. అబ్బాయి ఏంటి సార్ అసలు స్కూల్కి పోయినా ఎక్కడికి పోయినా ఎన్నో బాధలు వస్తాయి. ఆ పిల్లలు నాన్నని ఎవరు పిలుచుకుంటారు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారంట సార్. అది సార్ నేను అనేది చాలా బాధ అంటే మాత్రం ఇక్కడ డీసెంట్ ఏరియా ఇది. ఆ ఏరియాలో జరగడం ఏంటి అసలు ఏంటంటే నాకు అదే బాధాకరం సార్. అప్పుడే ఆ మనిషి అలా మటన్ జరగడం చూసి ఏం రాని అందరూ ఒక 10 మంది 20 మంది వచ్చేసి గట్టిగా పట్టేసేసుకొని ఏదో చేసి ఆ ప్రాణం అంగిపోయేది. మనకు ఈ రోజు మంచిగా ఉండదు ఈ బస్సులో. ఇలాంటివి కూడా జరగదు సార్. ఇంకా అన్నీ అరికట్టాలని నేను మనవి చేస్తున్నాను సార్. అంతే. అందరికీ నమస్కారం సార్. ఏదేమైనా ఇలాంటి ఘటనలు హైదరాబాద్లో మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే ఇట్లాంటి దారుణాలు అనేది గతంలో కూడా జరిగాయి. ఈ తరహా ఘటనలు జరగకుండా పోలీసులు స్థానికులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నిలువరించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దాదాపు 20-30 మంది నిన్న హత్య జరుగుతున్న సందర్భంలో ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఫోన్లలో వీడియోలు తీశారు కానీ. సో దీనిపైన కొంత స్థానికులు కూడా కొంత అడ్డుకునే ప్రయత్నం చేయాల్సి ఉండే, ఒక ప్రాణాన్ని కాపాడాల్సి ఉండే అని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనపైన కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే ధనరాజ్తో పాటుగా డానియల్ను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విభేదాల విషయంలోనే ఈ హత్య జరిగినట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో వారిని రిమాండ్కి తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, కుషాయిగూడ నుండి.